ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారుపై పడిన సిమెంటు లారీని తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుడు అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావుగా గుర్తించారు పోలీసులు. ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు. కీసర టోల్ గేట్ దగ్గర లారీ అదుపు తప్పి కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. TS09 FT 6662 నెంబర్ గల కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో టైర్లు డివైడర్ ఎక్కి పక్కనున్న కారుపై పడింది. ఈ ట్యాంకర్ కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి బూడిద లోడ్తో వెళ్తున్నట్లు సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మహేశ్వరి కేసర టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మీద ఒక్కసారిగా సిమెంట్ లోడ్. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కారుపై పడిన సిమెంటు లారీని తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుడు అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావుగా గుర్తించారు పోలీసులు. ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు. కీసర టోల్ గేట్ దగ్గర లారీ అదుపు తప్పి కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. TS09 FT 6662 నెంబర్ గల కారు పూర్తిగా నుజ్జునుజ్జైన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో టైర్లు డివైడర్ ఎక్కి పక్కనున్న కారుపై పడింది. ఈ ట్యాంకర్ కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి బూడిద లోడ్తో వెళ్తున్నట్లు సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి సురేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. సురేంద్ర, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? అక్కడ ఒక మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలుస్తుంది. కార్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? కేసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లయితే తెలుస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు మీద కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడ్ తోటి వెళ్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా పడడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడగడే మృతి చెందినట్టు తెలుస్తుంది. దాదాపు 4 గంటల 10 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది. 2 గంటల సేపు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. దాదాపు 5 JCBని తీసుకొచ్చి ట్యాంకర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. ముందు ఎంతమంది కార్లు ఉన్నారని ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఒకరు ఉన్నారా, అంతకన్నా ఎక్కువ ఉన్నారా అని ఒక అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ట్యాంకర్ తొలగించిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాడీని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం. పోలీసులు పూర్తిగా 2 గంటల పాటు ఇక్కడ కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ టోల్ గేట్ కి టోల్ కోసం ఆగిన నేపథ్యంలో ఒక్కసారిగా సిమెంట్ రోడ్ వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అవడం, నేరుగా బ్రేక్ అక్కడ ఉన్న డివైడర్ ని ఎత్తుకుని లారీ ఒక్కసారిగా ఈ కారు మీద పడింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి మృతి అయినట్టు తెలుస్తుంది. అయితే కారుకు సంబంధించి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద కారు రిజిస్టర్ అయినట్టయితే పోలీసులు గుర్తించారు. ఆ కారు వారి రోజుల క్రితం విజయవాడ వచ్చింది. కుటుంబంతో విజయవాడ వచ్చినట్టయితే పోలీసులు గుర్తించారు. ట్రైన్ ప్రయాణంలో ఒకరు మాత్రమే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం లారీ డ్రైవర్ పోలీసులు విచారణ సారు శ్రీనివాస్ సార్ రెడ్వేరి సారు వెళ్ళేటప్పుడు నేను కూరగాయలు డిక్కీలో పెట్టాను. సార్ వెళ్ళి వారం రోజులు అవుతుంది. వాళ్ళ పాప గారు మేడం గారు ఆ సారే ఉంటారు. వెళ్ళి వారం రోజులు అవుతుంది. నాకు 1 గంట ముందే తెలిసింది. ఒక 2 వచ్చి అబ్బాయిలు అడిగారు సారు వేరే ఎవరు ఏంటని అడిగితే నేను పైకి తీసుకెళ్ళాను. పైకి తీసుకెళ్తే ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్నారు. సీరియస్ అని చెప్పారు నాకు. తర్వాత సార్ వాళ్ళు పైకి తీసుకెళ్ళారు. సార్కి నాకు తెలిసి పాప ఒకటే ఉంది సార్. పాప స్కూల్కి వెళ్ళింది. నేను ట్యూషన్ తీసుకెళ్తా తీసుకోవాలి. బ్లాక్ కలర్
బ్లాక్ బ్లాక్ కలర్ ఉంది, BMW. మీలాంటి కలర్ షర్ట్ కలర్ సుక్క లాంటి కలర్ లేకపోతే బ్లాక్ నాలాంటిది ఒకటి ఉంది, బ్లాక్ కలర్ ఒకటి ఉంది. రెండు ఉంది. మేడం వాళ్ళు తెలిసినప్పుడు ఏం జరిగింది అంటే మేడం గారికి వాళ్ళు వచ్చినాక తీసుకెళ్ళాను, అప్పుడు చెప్పారు మేడం గారు.